topic is PLD. PLD is nothing but Programming Logic Device. So మనం ఎందుకు యూజువల్లీ ఒక ప్రోగ్రామ్ రాస్తాం యూజువల్గా టు రిప్లేస్ హ్యూమన్ పవర్. హ్యూమన్ వర్క్ని ఏదైనా ఉంటే అది ఒక ప్రోగ్రామ్ ద్వారా కంప్యూటర్ ద్వారా మనం చేయడానికి మనం యూజువల్గా వర్క్. ఓకే, లైక్ ఇప్పుడు ఒక డోర్ ఓపెన్ చేయాలి, ఒక మనిషి, ఒక వాచ్మ్యాన్ మనిషి వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేయాలి, మనిషి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేయాలి. ఆ వర్క్ని మనం రిప్లేస్ చేయడానికి మనం గో ఫర్ ఎలక్ట్రానిక్స్. ఒక సెన్సార్ పెట్టేసి ఒక మనిషి వస్తున్నాడా లేదా, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డోర్ పుష్ అవ్వాలి, ఆడ వెళ్ళిపోయాక మళ్ళీ రావాలి. సో దీనికోసం ఒక ప్రోగ్రామ్ రాసి పెడతాం కంప్యూటర్లో. దాన్ని మనం ఒక వైర్ ద్వారా తీసుకెళ్ళి ప్రోగ్రామింగ్ డంప్ చేస్తాం. ఒక సింపుల్ ఒక మైక్రో కంట్రోలర్ కొనుక్కొని మైక్రో కంట్రోలర్లో డంప్ చేస్తాం, లైక్ ఆర్డినో బోర్డ్స్లో డంప్ చేసి ఆ గేట్ కాడ ఆర్డినో బోర్డు పెడతాం. అప్పుడు ఆర్డినో బోర్డు ఇప్పుడు ఆ వాచ్మ్యాన్ ఏ వర్క్ చేస్తాడో ఆ వాచ్మ్యాన్ తీసేసి ఆర్డినో బోర్డు చేస్తాడు. అంతేనా? దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రామింగ్. అంతేనా? ద యూజ్ ఆఫ్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎనీ మైక్రో కంట్రోలర్ యొక్క మ్యాక్సిమం యూజ్ ఏంటి? వేర్ ఎవర్ హ్యూమన్ ఈజ్ దేర్, హ్యూమన్ వర్క్స్ అన్నిటిని రిప్లేస్డ్ బై కంప్యూటర్. ఓకే, సో ఫైన్. సో దానికి మనం ఏం చేసాం, యూజువల్గా ఏం చేసాం, ప్రోగ్రామ్స్ అన్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ రాస్తాం, వెరిలాగ్లో అన్ని టెస్ట్ చేస్తాం, వీటన్నిటి ఒక డివైస్లో డంప్ చేస్తాం. అంటే మన కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసిన మాత్రాన, సో ఇప్పుడు లైక్ ఒక కంప్యూటర్లో ఎడిషన్ ప్రోగ్రామ్ రాసాం. సో ప్రతిసారి ఎడిషన్ చేసుకోవడానికి కంప్యూటర్ ఆన్ చేసి ఆ ప్రోగ్రామ్ కాడికి వెళ్ళి డబుల్ క్లిక్ చేసి ఎడిషన్ వాడుకుంటామా? లేదు కదా. సమ్వేర్ ఆ ఎడిషన్ రాసిన ప్రోగ్రామ్ని మనం రన్ చేసి వాడుకోవాలి కదా. అంటే ప్రతిసారి కంప్యూటర్ ఎత్తుకోలేవు కదా. ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో యాడ్ అనే ప్రోగ్రామ్ రాసావా? ద పర్పస్ ఆఫ్ యాడ్ ప్రోగ్రామ్ ఇస్ టు యాడ్ 2 numbers. సో ఎందుకు రాసావు ఆ ప్రోగ్రామ్? ఓకే, అంటే మనం యాడ్ చేసుకోలేము. మనం యాడ్ చేసుకోలేము. సో మనకన్నా ఫాస్ట్గా కంప్యూటర్ చేస్తుందనే ఉద్దేశం చేశారు. సో ఇప్పుడు కంప్యూటర్ మొత్తాన్ని ఎడిషన్ కోసము 2 నెంబర్లు యాడ్ చేయడం కోసం 1,00,000 రూపాయలు పెట్టి కంప్యూటర్ కొనుక్కోవదా? సో ఒకసారి ప్రోగ్రామ్ రాసుకొని, అది చిన్న ప్రోగ్రామ్, ఫర్ ఎగ్జాంపుల్ 8 KB సైజ్ అనుకోండి, దాన్ని ఒక మైక్రో కంప్యూటర్ తీసుకొని దాని నుంచి, అంటే ఆ కంప్యూటర్ వాడకుండా ఆ కంప్యూటర్ రాసిన ప్రోగ్రామ్ మొత్తాన్ని ఇక్కడికి మార్చాలి. దట్ ఈస్ కాల్డ్ as బైనరీ అని. బైనరీ యూజువల్గా ఏ ప్రోగ్రామ్ మీరు రాసా కూడా, ఈ ప్రోగ్రామ్ రాసా కూడా దాని ఎడిటర్ ఫామ్లో ఒకటి ఉంటుంది. ఎడిటర్ ఫామ్ అంటే మీరు ఓపెన్ చేసినప్పుడు లుక్ ఒకటి కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ ఎడిటర్ ఫామ్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలో మీరు టర్బో సి ఓపెన్ చేసినప్పుడు మీకు .c అనే ఒక ఫైల్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ బ్లూ కలర్ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ ఎడిటర్ అంట. అంటే వేర్ యు ఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ ఎడిటర్. దీన్ని డంప్ చేయలేము. ఎప్పుడు దీన్ని ఎత్తుకొని వేరే చోట డంప్ చేయలేము. ఇది రన్ చేశాక కంపైల్ చేస్తాం, ఎడిటర్ రాసాక కంపైల్ చేశాక సో దాంట్లో ఎర్రర్స్ ఉన్నాయా ఏమున్నాయని క్రియేట్ అయిపోతుంది. కంపైలింగ్లో వీ హ్యావ్ ఏ ప్రాసెస్ కాల్డ్ యాజ్ లింకింగ్ చేస్తాం. వాట్ ఈస్ లింకింగ్ అంటే, సో కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ మనం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అంటే ఇలా వాడుకోవాలని మనకు తెలుసు. బట్ ఇఫ్ యొక్క మీనింగ్ ఎక్కడో చోట లైబ్రరీలో ఉండాలి కదా. సో ఆ లైబ్రరీ ఫైల్ నుంచి ఈ ఇఫ్ అంటే మీనింగ్ ఏదో ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలని లింకింగ్ అంటారు. లింకింగ్ అంటే ఒరిజినల్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్లో ఏం డెఫినేషన్ ఉందో ఆ డెఫినేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అప్పుడు ఇఫ్ అంటే మీనింగ్ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు విల్ క్రియేట్ వర్డ్ ఫైల్ కాల్డ్ యాజ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. అంటే ఒకసారి ప్రోగ్రామ్ రాసేసాక మీకు యాప్ ఎక్కడ తయారవుతుంది. యాప్ మొబైల్ ఇప్పుడు యాప్ తయారు చేసుకున్నారు కదా. యాప్ ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి facebook.com ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. యాప్ని డబుల్ క్లిక్ చేస్తే ఫేస్బుక్ వచ్చేస్తుంది. అంతేనా? మామూలుగా సిస్టమ్ కంప్యూటర్లోకి వెళ్ళి జీమెయిల్ ఓపెన్ చేయాలని ఏం చేయాలి? జీమెయిల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి, అన్నీ చేయాలి. బట్ ఇప్పుడు మొబైల్లోకి యాప్ వచ్చాక ఏమైంది, మీకు యాప్కి వెళ్ళి ఆల్రెడీ మీరు ఒకసారి యూజర్ పాస్వర్డ్ ఇచ్చారు, అది క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. అంటే ప్రతిసారి మీ యూజర్ పాస్వర్డ్ ఇవ్వాలా? యాప్లో వాట్సాప్ ఇస్తున్నారా ప్రతిసారి యూజర్ పాస్వర్డ్? ఒకసారి డిఫైన్ చేసి పెట్టేశాక అది ప్రొప్రైటరీ కంప్లీట్లీ ఫర్ యూ, ఇంకోసారి చేయాల్సిన అవసరం లేదు. సో అలాగా దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాప్ ఫైల్ అంటారు. యాప్ ఫైల్. ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్న ఇప్పుడు ఈ ఎడిషన్ అనే ప్రోగ్రామ్ రాసి పెట్టాను. దానికి యాప్ ఫైల్ అంటే దాన్ని వాడుకోవాలంటే ఇవన్నీ అవసరం లేదు. ఇంకా ఓన్లీ ఏం కావాలి నీకు? యాప్ ఫైల్ చాలు. ఆ యాప్ ఫైల్ తీసుకెళ్ళి ఇంకో కంప్యూటర్లో పోసి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మొబైల్లో ఫేస్బుక్ యాప్ ఉంది, నువ్వు మొబైల్ కొనుక్కున్నావు, నీకు నా యాప్ని జనరేట్ చేసి పంపించాలనుకో, నీకేం పంపిస్తాను నేను? మళ్ళీ ఆ యాప్ ఫైల్ ఫార్వర్డ్ చేసుకుంటాను.
ఆ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటారు. సో వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఫ్రమ్ ద ఫేస్బుక్ అంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్ని ఏమంటారు? దట్ యాప్ ఇస్ కాల్డ్ as ఎగ్జిక్యూటబుల్ ఫైల్. అంటే దాంట్లో ఏముంటుంది సార్ అంటే ఎడిటింగ్ చేశాక, కంపైల్ చేశాక, లింకింగ్ అంతా చేసుకొని వాటన్నిటి యొక్క బైనరీస్ దీంట్లో ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ బైనరీ ఫార్మాట్ ఉంటుంది. ఈ బైనరీ జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ డజంట్ యూస్ఫుల్, ఎవరికి యూజ్ అవ్వదు. ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని 1 0 కనిపిస్తాయి, ఎలాగో ఎటువంటి యూజ్ ఉండదు. When it is installed in a computer, when you double click it, the original application of this app comes true. Alright? అంటే ఇప్పుడు మై ఫేస్బుక్ అనేది ఉంది, బైనరీలో యాప్ లాగా ఉందనుకో, అది మీకు యూజ్ అవ్వదు. అది ఇన్స్టాల్ చేయాలి కదా, డబుల్ క్లిక్ చేసుకొని నీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నాక అది వర్క్ అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనే ప్రోగ్రామ్ రాసాక దానికి ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఉంటుంది. ఇప్పుడు ఇది రన్ చేయాలంటే ఎక్కడికి మూవ్ చేస్తున్నాం? యూజువల్గా యాప్ మూవ్ చేయాలంటే మొబైల్లో పంపిస్తున్నావా? అర్థం, మొబైల్లోకి వస్తేనే అది యాప్లా పనిచేస్తుంది. సో దట్ ఎండ్ డివైస్ విచ్ ఈజ్ యూజింగ్ దిస్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఇస్ కాల్డ్ as PLD, ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్. The device which is using this programming logic is called as programmable logic device. సో మనం కంప్యూటర్స్ లో ఎన్ని చేసా కూడా, కంప్యూటర్లో ప్రోగ్రామ్ ఎంత రాసా ఏం చేసా కూడా లాస్ట్కి అది యూస్ఫుల్ అయ్యేది ఎక్కడ యూజ్ చేయాలి? మనం PLDలో యూజ్ చేయాలి. అర్థమైనా? ఇప్పుడు మనం ఒక ఫుల్ యాడర్ అప్లికేషన్ రాసాం, ఇక్కడ వెరిలాబ్లో కోడ్ రాసాం, రన్ చేసాం, అన్ని చేసాం. లాస్ట్కి వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఫుల్ యాడర్? కంప్లీట్గా ఫుల్ యాడర్ ఏం చేస్తుంది? 2 బిట్స్ని యాడ్ చేస్తుంది, 2 బిట్స్ని by 2 binary data ni add chestadi, along with carry add chestadi. Full add is nothing but addition of 2 bits along with carry. Half add is nothing but addition of 2 bits without carry. Carry to consider cheyagane chesthe that is called without carry. Idi with carry to consider chesthe this is called full add. Full add ante mottham complete addition chestundi, that is the meaning of full add. Half addition ante carry ni pattichukodu, అందుకని దాన్ని half adder అంటారు. అంతేగాని 2 బిట్లు ఇస్తే half adder, 3 బిట్లు చేస్తే full adder కాదు, ఏదైనా అడిషనే కదా. ఓకే, ఏదైనా అడిషనల్. ఇప్పుడు ఇది 2 బిట్స్ ఇవ్వడానికి ప్రోగ్రామ్ రాశారు, బైనరీ క్రియేట్ అయింది, అంతా క్రియేట్ అయింది. ఇప్పుడు దీన్ని వాడాలనుకుంటున్నాం, అంటే వాడాలి అంటే రియల్ లైఫ్లో మీ అందరికి టెస్టింగ్ ఇచ్చాను అనుకో, మీరు అందరూ దీన్ని వాడాలని ఫస్ట్ టైం మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసి చూడాలి. దానికి ఇన్పుట్స్ ఏమి ఇస్తారు? 2 బైనరీ డిజిట్స్ ఇస్తారు, యాడ్ చేస్తారు చెక్ చేయడానికి. ఒక ఫుల్ యాడర్ ప్రోగ్రామ్ రాస్తే ఒక యాప్ లాగా తయారవుతుంది. దాన్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్నాక డబుల్ క్లిక్ చేస్తే అది మీకు ఎడిషన్లో ఉపయోగపడతలే చెక్ చేసుకుంటాం. సో అట్లా ఇప్పుడు మన మొబైల్ అనేది పెద్ద డివైస్, అంటే 1 lakh రూపీస్ యాక్చువల్గా. ఒకసారి ఒక పెద్ద డివైస్, పెద్ద యాప్లు రన్ అవుతాయి. ఇప్పుడు ఒక ఎడిషన్ రన్ అవ్వడం కోసం, ఎడిషన్ అనే ప్రోగ్రామ్ రన్ చేయడం కోసం అంత మెమరీ, అంత డివైస్ అవసరం లేదు. సింపుల్గా ఒక 200 రూపీస్ పెట్టి చాలు. దట్ కమ్స్ కాల్డ్ as మైక్రో కంట్రోలర్స్. ఆ మైక్రో కంట్రోలర్ కన్నా ఇంకా ఎక్స్ట్రాగా ఉండే వాటిని PLDs అంటారు. దాంట్లో ఫస్ట్ తయారు చేసిన PLD ఏంటంటే ప్రోగ్రామబుల్ లాజికల్ డివైస్ ఏంటంటే, ఓకే, ఫస్ట్ ఈస్ PLA. దిస్ కమ్స్ అండర్ PLA. దిస్ ఈస్ ప్రోగ్రామబుల్. అంటే అప్పట్లో ఓల్డ్ డేస్ ఇది వాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఇది వాడుతుంటారు. నెక్స్ట్ దీని తర్వాత PAL వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్గా FPGA వచ్చింది. సో అందరూ ఆల్మోస్ట్ ఇదే వాడుతున్నారు, ఇది వాడట్లేదు. బట్ అది ఎలా ఉండింది అనేది మీకు ఐడియా ఉంటే, సో అప్పట్లో డివైస్ ఎలా తయారు చేశారో మీకు ఐడియా వస్తుంది. ఇట్లా వాట్ ఆర్ డివైస్ అంటే ఏంటి? షార్ట్ ఫామ్లో చెప్పిన వాట్ ఆర్ డివైస్? మీరు రాసిన ప్రోగ్రామ్ ఒక డివైస్లో రన్ చేయాలంటే ఆ ఏ డివైస్ అయితే రన్ చేస్తారో రాసిన ప్రోగ్రామ్ని, అంటే మీరు రాసిన కంప్యూటర్లో రాస్తారు. అంత కంప్యూటర్ మనం ఇట్లే హై రిసోర్స్ కదా, కంప్యూటర్ అంటే పెద్దది, అంత రిసోర్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న ప్రోగ్రామే కదా, ఒక 8 బైట్స్ అనుకోండి. మనకి మీకు డివైస్ కూడా ఎంత డివైస్ కావాలి? యూజువల్గా 8 బైట్స్ చాలు. 8 బైట్స్ మెమరీ అంటే మామూలుగా ఎంత? 50 రూపీస్కి వస్తుంది. సో నువ్వు 2 నెంబర్స్ ఎడిషన్ ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి ఒక కంప్యూటర్ వాడటం అంటే నీకు ఫులిష్ థింగ్ అయితే చాలా కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు అక్కడెక్కడో ఒక గోల్డ్ షాప్ దగ్గర ఒక వాచ్మెన్ ఏం చేస్తారు? డోర్ ఓపెన్ చేయండి, డోర్ తీయడం అంటే సింపుల్. సెన్సార్ వెళ్తుంది, మనిషి వస్తుంటే సిగ్నల్ ఇన్పుట్ 1 ఒక బయట అవసరం, మనిషి వస్తున్నాడు డోర్ ఓపెన్ చేయాలి, మనిషి రావంటే డోర్ క్లోజ్ చేయాలి, అంతేనా? సైజ్ ఎంత? డేటా సైజ్ 1 బిట్. మ్యాక్సిమం ఇంకా కౌంటర్ లాగా వాడాలనుకో, ఎంతమంది వస్తున్నారు
ఇట్లా మాది కౌంటర్ అనుకో 4 బిట్స్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే సరిపోతుంది మీ కౌంటర్స్లో. సైజ్ ఎంత మహా అయితే 8 బిట్స్ అయినా. 8 బిట్స్ కోసం ఒక కంప్యూటర్ పెట్టుకుంటావా? పెట్టుకుంటా. అప్పుడు వాడు కంప్యూటర్ పెట్టుకోడు. అండ్ షాప్ వాడికి కంప్యూటర్ పెట్టుకోరా బాబు, నీకు మనుషులు కౌంట్ చేసుకోవడానికి డోర్ తీసుకోవడానికి పెడితే ఎంత ఖర్చు అవుతుందని అంటాడు కంప్యూటర్. సార్ ఒక మంచి 1 లక్ష రూపాయలు కంప్యూటర్. సార్ కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి ఏం కావాలి? ఒక మనిషిని పెట్టాలి. యాక్చువల్గా ఒక మనిషిని రిప్లేస్ చేయడానికి ఇంకో కంప్యూటర్ ఒక మనిషిని పెట్టాలా? అప్పుడు వాడు ఒప్పుకుంటాడు ఒప్పుకోడా? కాస్ట్ తగ్గుతుందంటే ఎవడైనా ఒప్పుకుంటాడా? మనిషి చేసే పనికి కాస్ట్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుందంటే ఎవడైనా పెట్టుకుంటాడు. ఒక మనిషి దగ్గర క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా చేస్తుంటే ఎవడు మళ్ళీ 1 లక్ష రూపాయలు పెట్టి కంప్యూటర్ కొట్టి ఏడగొట్టి క్యాలిక్యులేషన్స్ అన్నాడు. ఇక్కడ తప్పులు వస్తుంటే ఆడ కొట్టమంటాడు. అర్థమైంది? సో మనకు టెక్నాలజీ కావాలి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు కూడా మీకు మొబైల్ ఫోన్స్ 2 లక్షలు 3 లక్షలు అంటే ఎవడు కొనేవాడు? ఎంతమంది కొనేవాళ్ళు? ఇప్పుడు ఆల్మోస్ట్ చైనా అనేది మార్కెట్ని పడేసింది. కానీ నిజంగా టాప్ కంపెనీస్ ఓన్లీ యాపిల్ ఫోన్లే రిలీజ్ అయ్యాయి ఇండియాలో. మినిమం 80,000 కొనాలంటే మీ అందరి దగ్గర ఫోన్ ఉండేవా? ఇంపాసిబుల్. బికాస్ ఆఫ్ కాస్ట్ ఈజ్ లో, ఇట్ ఈస్ అవైలబుల్. అంటే దాని డ్రాబ్యాక్స్ ఎన్నైనా ఉన్నాయి. ఇప్పుడు చైనా మొబైల్ రిలీజ్ ఫస్ట్ టైం ఏం చేశారు, నోకియా వాడు ఒక 12,000లో అమ్ముతున్న టైంలో వీడు చైనా వాడు కరెక్ట్గా 1500 రూపాయలకి ఇచ్చేసారు మొబైల్. అందరూ ఎప్పుడైతే ఈ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అంతా 1500 2000కి మైక్రోమాక్స్కి వీటన్నిటికి వెళ్ళిపోయారో నోకియా వాడు కూడా రేట్స్ తగ్గి ఉంటూ వచ్చాడు. అప్పుడు ఆండ్రాయిడ్ రిలీజ్ అయిపోయాక ఫ్రీ వర్షన్ వచ్చేసింది. ఓఎస్ ఫ్రీ వర్షన్ వచ్చాక ఈ మొబైల్ రేట్స్ బాగా తగ్గిపోయింది. సో లేకపోతే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, మీ పేరెంట్స్ని అడగండి. ఫస్ట్ మొబైల్స్ కొంటున్నప్పుడు నార్మల్ బ్లాక్ అండ్ వైట్ మొబైల్ కొనాలన్నా కూడా మినిమం 10,000 పెట్టాలి. అది కూడా ఇక్కడ చెన్నై నుంచో సిటీస్ నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేయడం లాగా అలా ఒక లైక్ ఇప్పుడు ఒక మనిషికి కార్ ఉంటే ఎంత ప్రెస్టేజ్గా చెప్పుకున్నారు, ఒకప్పుడు ఒక మనిషికి మొబైల్ ఉందని ఎంత ప్రెస్టేజ్గా చెప్పుకున్నారు. సో నెంబర్లీ ఇట్ వాస్ గ్రాడ్యువల్లీ బ్రాడ్. ఓకే, సో ఎందుకు బ్రాడ్ అంటే సెమీ కండక్టర్స్ యొక్క అడ్వాన్స్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ యొక్క అడ్వాన్స్మెంట్స్ అన్ని కంప్యూటర్స్తో చేయడం వల్ల లేబర్ కాస్ట్ తగ్గిపోయింది, బల్క్లో చేయడం వల్ల ఎంత చాలా రీజన్స్ ఉన్నాయి మనకి అందరికీ. ఓకే, లీవ్ అవుట్ మన సో ఫస్ట్ ఎలా తయారు చేశారు వీళ్ళు ఎలా తయారు చేశారు? వెరీ సింపుల్గా తయారు చేశారు. సో వీళ్ళు టేక్ ఒక అండికేట్ ఒక హాఫ్ యాడర్ డిసైడ్ చేద్దాం. హాఫ్ యాడర్ పిఎల్ఏలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. ఓకే, వాట్ ఇస్ హాఫ్ యాడర్? ఏ బి ఎస్ సి. ఓకే, 0 0 కి తెలుసా తెలీదా? సమ్ ఎంత 0 + 1. ఓకే, నెక్స్ట్ 1 ఫైన్. నెక్స్ట్ ఫైన్. సో సమ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. క్యారీ కావాలంటే ఏ బి. సో దే మేడ్ ఏ సర్క్యూట్ డయాగ్రమ్, ఇన్బిల్ట్ సర్క్యూట్స్ ఇలా గీశారు. ఎలా అంటే ఏ వేరియబుల్స్ ఇలా పెట్టేసి బి వేరియబుల్స్ ఇలా పెట్టేసి దీని ఇన్వర్టెడ్ వర్షన్స్ ఇలా ఇస్తారు. ఇలా ఓపెన్ గా ఆల్రెడీ వైర్ కనెక్షన్స్ వాళ్ళే ఇచ్చింటారు. ఓకే, ఓకే, దీంట్లో మల్టిప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని మల్టిప్లికేషన్స్? 3 మల్టిప్లికేషన్స్. ఎన్ని ఎడిషన్స్? 1 ఎడిషన్. ఓకే, సో ఇలా ఆల్రెడీ వైర్ కనెక్షన్స్ ఇస్తారు, బట్ కనెక్షన్స్ ఇవ్వరు. అంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో అన్ని వేరియబుల్స్ పైన వైర్లు పెట్టేవారు. ఇలా వైర్లు పెట్టేవారు, 2 కాపర్ వైర్లు పెట్టేవారు. ఇప్పుడు ఇక్కడ నుంచి సిగ్నల్ కరెంట్ ఇక్కడ రావాలంటే ఇక్కడ మనం కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇస్తే అంటే ఫ్యూజ్ ద్వారా ఒక చిన్న లో రెసిస్టెన్స్ మెటీరియల్ అంటే ఒక కాపర్ వైర్తో ఈ రెండింటిని చుట్టేసేవారు. అంటే అప్పుడు చుట్టేస్తే ఇక్కడ ఏమొచ్చండి? ఈ పాయింట్లకి ఏ వచ్చింది. సో మనకి ఏం కావాలి? సమ్ కావాలండి ఏ బార్ బి కావాలి కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఏ బార్ అంటే ఏడుందా, సో ఇది చుడతాడు, ఇది షార్ట్ చేస్తాడు.
ఫ్యూజ్ అంటారు. ఫ్యూజ్ కాన్సెప్ట్. ఫ్యూజ్ అంటే లోయెస్ట్ వైడ్ తో ఇట్లా చుట్టేస్తాడు. నెక్స్ట్ బి, ఈ రెండు ఇట్లా కనెక్షన్ ఇచ్చేవాడు. అంటే ఓపెన్ గా ఆల్రెడీ మీరు కొనేటప్పుడు ఎట్లా అంటే ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ వేరియబుల్స్, ఫిక్స్డ్ అవుట్పుట్స్ తో వాళ్ళే వైర్లు ఇచ్చేస్తారు. వైర్ ఇట్లా పైన పెట్టి ఇట్లా మొత్తం ఇస్తారు, షీట్ ఇచ్చేస్తారు. దాంట్లో మీరు అప్పటికప్పుడు కాన్ఫిగర్ చేసుకోవాలి. కాస్టింగ్ ఇక్కడ మెమరీ డివైస్ ఏమున్నాయి, మెమరీ ఏం లేదు కదా. సో ఓన్లీ కాంబినేషన్ సర్క్యూట్స్ కదా. జస్ట్ మీరు కాపర్ వైర్ చుట్టేయడమే, ఫ్యూజ్ వైర్ చుట్టేయడమే. ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, దిస్ లోపల ఏ బార్ బి. నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ ఏమి ఇవ్వాలి, ఏ బి బార్. సో ఏ అంటే ఇక్కడ కనెక్షన్ ఇచ్చారు, బి బార్ అంటే ఇక్కడ కనెక్షన్ ఇచ్చారు. సో అప్పుడు ఇక్కడికి ఏమొస్తుంది, ఏ బి బార్. సో దిస్ ఈజ్ అండ్ ఆపరేషన్ చేస్తారు. ఫస్ట్ అండ్ ఆపరేషన్ చేస్తారు. అండ్ ఆపరేషన్ జరిగిన అన్నిటికి ఆర్ ఆపరేషన్ చేస్తాం. అంటే ఎన్నింటిని యాడ్ చేయాలో వాటిని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఆర్ ఇస్తాం. సో అప్పుడు బయటకి ఏమొస్తుంది, నాకు ఎస్ వచ్చేసింది. ఒకవేళ ఆర్ ఆపరేషన్ కానీ లేదు అంటే డైరెక్ట్ గా అక్కడ రిలీజ్ చేస్తాం. లాస్ట్ ఏం క్యారీ కాల్ ఏం చేయాలి, ఇక్కడ ఏ కనెక్ట్ చేయాలి, ఇక్కడ బి కనెక్ట్ చేస్తారు. అంతేనా, ఇది కాదు ఏ ఫైవ్. ఇక్కడ సెకండ్ అంటే ఏ ఇక్కడికి వచ్చేసింది, బి ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ వైర్లో వచ్చినప్పుడు ఏబి సి వచ్చింది. ఇప్పుడు ఇది బాక్స్ లో ఇట్లా క్లోజ్ చేసిస్తారు, ఈ డబ్బా క్లోజ్ చేసిస్తారు. మీకు బయటకి అమ్మేటప్పటికి డబ్బా క్లోజ్ చేస్తారు. చూడడానికి ఇలా కనబడుతుంది. ఇన్పుట్స్ ఏం ఇస్తున్నాం, ఏబి. ఇప్పుడు ఇక్కడ ఇస్తావు 0 0 అని ఇస్తావు. అవుట్పుట్ ఇక్కడ కనబడుతుంది. మీకు ఏమొస్తుంది అవుట్పుట్, ఇక్కడ 0 ఇక్కడ 0 వస్తుంది. ఇది ఫైనల్ డివైస్. అంటే మనం ప్రోగ్రామ్ సర్క్యూట్ రాయడం వేరు, నిజంగా సర్క్యూట్ తయారు చేయడం వేరు. ఇది యాక్చువల్ సర్క్యూట్ తయారు చేసేవారు. దిస్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామబుల్ లాజికల్ అర్రే. సో దీంట్లో మనం చేయగలిగిన ఏమేమి స్టెప్స్ ఉన్నాయి బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది, ఫస్ట్ డేటా తీసుకుంటాం. ఆ డేటా అంతా లాస్ అవ్వకుండా ఉండడానికి ఒక బఫర్ వాడేవాడు. అంటే ఆ ఇన్పుట్స్ వస్తాయి కదా 1 2 0s, అవి లాస్ అవ్వకుండా 0. మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి ఓకే ఒక అండ్ గేట్స్ ఇస్తారు. అర్రే ఆఫ్ అండ్ గేట్స్, అండ్ అర్రే గేట్స్ ఇస్తారు. ఓకే మళ్ళీ ఆ వచ్చిన అవుట్పుట్స్ అండ్ గేట్స్ తర్వాత ఎవరికి ఇస్తాము ఉంటే ఆర్ అరేకి ఇస్తాం. సో అండ్ లాస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా అవుట్పుట్ ని యూజ్ అవ్వకుండా ఇక్కడ మళ్ళీ బఫర్స్ యాడ్ చేస్తాం. అండ్ దిస్ ఇస్ ఫైనల్లీ అవుట్పుట్, అండ్ దిస్ ఇస్ ఫైనల్లీ ఇన్పుట్. దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ PLA. దిస్ ఈజ్ ఒక పర్సనాలిటీలో ఇలా డయాగ్రామ్స్ తీసుకున్నారు. కాపర్ వైర్స్ ఏమున్నాయి ఆల్రెడీ వాళ్ళ ప్రీఫిక్స్డ్ గా ఇచ్చింటారు. మీరు కనెక్షన్ చేస్తే ఫ్యూజ్ ద్వారా కనెక్ట్ చేస్తే సరే ఇప్పుడు అయిపోయింది. ఇది అందుకేటి ఇది హాఫ్ యాడ్ వాడు ఇదే ఫుల్ యాడ్ మార్చుకోవాలండి. ఆ కనెక్షన్ ఇప్పుడు పీకేయాలి. వైర్ చుట్టేస్తుంటారు కదా, వైర్ చుట్టేసి ఆ వైర్ మళ్ళీ డిస్కనెక్ట్ చేసేసేవాడు, కట్ చేసేవాడు, మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేసేవాడు. అన్ని వైర్లు కట్ చేసేసారు, మళ్ళీ ఒరిజినల్ అయిపోయింది. అర్థమైంది. సో పాత కాలంలో చేసేవాళ్ళు ఇది. ఇది యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో ఉంది. డివైస్ అంటే కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసుకొని లాజిక్ అర్థమయ్యాక ఇట్లా ఈక్వేషన్ రాసుకున్నాక ఇలా ఇన్పుట్స్ అవుట్పుట్స్ని ఫస్ట్ అండ్ గేట్స్ ద్వారా కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆర్ గేట్స్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే దిస్ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ PLA. ఫైన్. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ హియర్ ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ లిమిటెడ్ ఇచ్చిన వాటిలోనే చేయాలి. ఓకే ఐ సే ఇట్ ఇస్ అరే అంటే చాలా ఉన్నట్టు అనుకున్నాం. అంటే ఒక 50 వేరియబుల్స్ వాడుకోవచ్చు అని చెప్తున్నా. ఇట్లా ఏవీలు అవుట్పుట్ కూడా మీరు 50 వాడుకోవచ్చు అని చెప్పారు. సో సైజ్ పెంచుకుంటా. సో దట్ ఈస్ నాట్ ఎ డ్రాబ్యాక్ హియర్. నెక్స్ట్ టైం వెరీ ఫాస్ట్, చాలా ఫాస్ట్ ఇది. ఎందుకు చెప్పండి, ఎందుకు ఫాస్ట్ ఇది? కాపర్, ఎవ్రీథింగ్ ఇస్ కాపర్. ఈ లైన్ అన్ని కాపర్. కరెంట్ ఇట్లా వచ్చిన కరెంట్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది. హూ ఇస్ డిలే హియర్? నెక్స్ట్ కనెక్షన్ ప్రాపర్ గా ఇస్తే షార్ట్ అవ్వదు. సైజ్ ఓకే సైజ్ ఓకే. ఓన్లీ అండ్ ఆర్, ఇంకేం పనికిరాదు. ఎందుకు ఆల్రెడీ మీకు అర్థం. ఇప్పుడు రెండు అతికించామంటే ఏమొస్తుంది? అండ్ ఈ ఎన్ని తీసుకొచ్చి వస్తే ఆర్. ఓన్లీ 2 ఆపరేషన్స్. ఎస్, ఫస్ట్ థింగ్ ఈస్ ఎక్కువ అప్లికేషన్. అసలు ఫస్ట్ థింగ్ అదంతా కాదు, ఇది ఓన్లీ కాంబినేషన్ సర్క్యూట్ మనకు వస్తుంది. సీక్వెన్షియల్ మనకి రాదు. ఎందుకు? మెమరీ డివైస్ యాడ్ ఉంది ఇక్కడ. ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? ఎక్కడ ఉంది? ఇక్కడ
the first drawback. They failed here. Only it is used for combination circuits. No delay. Delay లేకుండా ఉంటే డైరెక్ట్గా ఇన్పుట్స్ అవుట్పుట్స్ వచ్చేటికైతే ఉంటుంది. ఓకే, షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ మనం చూసుకుందాం. ఫస్ట్ థింగ్ ఇస్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనం ఫస్ట్ థింగ్ ఎప్పుడు మెమరీ ఉంటేనే కౌంటర్స్, రిజిస్టర్స్, షిఫ్ట్ రిజిస్టర్స్ ఇవన్నీ వెళ్తాం. అది లేనప్పుడు జస్ట్ హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, మల్టీప్లెక్సర్, ఎన్కోడర్, డీకోడర్ ఇంతవరకే ఆగిపోతాం అంతే. అర్థమైందా? ద ఫస్ట్ డ్రాబ్యాక్ ఇస్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ కాంబినేషన్ సర్క్యూట్స్. ప్లస్ మోర్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ వాడలేము, వేరియబుల్స్ వాడలేము. సైజ్ పెరిగే కొద్దీ వైర్లు ఎక్కువ వస్తాయి కదా లోపల, కన్ఫ్యూజ్ అయిపోయి జస్ట్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇస్ ఇట్ ఫైన్? వాట్ ఆర్ ద పాయింట్? yes. Start.